మనిషి జీవనం సరిగ్గా సాగడానికి నీరు చాలా అవసరం. సరిగా నీరు తాగనప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీనివల్ల ఏర్పడే సమస్యే డ్రై మౌత్. ఎన్నో అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణాల్లో డ్రై మౌత్ కూడా ఒకటి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. నీరు లేకుండా మనిషి జీవితం ముందుకు సాగలేదు. ఒంట్లో నీరు ఆవిరైపోతూ ఉంటే తద్వారా శరీరం క్రమంగా డ్రై అయిపోతూ ఉంటుంది. ఇందులో భాగంగా నోట్లో కూడా తడి తగ్గిపోతోంది. ఫలితంగా డ్రై మౌత్ సమస్య ఏర్పడుతోంది. దీన్నే నోరు పొడిబారడం లేదా క్సిరోస్టోమియా అంటారు. దీనివల్ల నోటిలో లాలాజలం సరైన స్థాయిలో అందదు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీలలోనూ పలు మందులు వాడే వారికి ఈ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. నోరు ఎండిపోయినప్పుడు రకరకాల సూక్ష్మ క్రిములు నోటిలోకి చేరుతూ ఉంటాయి. ఇంత బ్యాక్టీరియా చేరాక నోటిలో దుర్వాసన కూడా మొదలవుతోంది. సాధారణంగా మన నోరు ఎల్లప్పుడూ తడిగా ఉండాలి. అందుకుగాను ప్రతివారు తగినంత నీటిని తాగాల్సి ఉంటుంది. శరీరంలో నిరంతరంగా కొనసాగే జీవక్రియ లేదా మెటబాలిజం కొరకు నీటిని కోరుతుంది. తగినంత నీరు శరీరంలో లేనప్పుడు నోటిలో ఊట ఊరదు, జీర్ణక్రియ సాఫీగా సాగదు. దీనివల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. నోరంతా ఎండిపోయి అలసట కలుగుతుంది. మానవుడు తినే ఆహార జీర్ణక్రియలో మొదటి దశ నోటిలోని లాలాజలంతోనే జరుగుతోంది. చిగుళ్ల మీద ఉండే యాసిడ్లను కడిగేసి దంతాలను పరిశుభ్రంగానూ ఇది ఉంచుతోంది. నోరు ఎండిపోవడం వల్ల యాసిడ్ల ప్రభావం పెరిగిపోయి సమస్యలు మరింత పెరుగుతాయి. నోరు తరచూ ఎండిపోవడం మనం ప్రతి కుటుంబంలోనూ చూస్తూ ఉంటాం. అది పిల్లల్లో కొంతమందిలో ఉంటుంది, కొద్దిమంది మధ్య వయసు వారిలో, ఎక్కువ శాతం మంది పెద్ద వయసు వారిలో ఉంటుంది. అంటే ప్రతి 5 మందిలో ఒకరికి కామన్గా నోరు తరచూ ఎండిపోవడం అనేది వింటూ ఉంటాం. నోట్లో ఉమ్ము సెక్రెషన్ ఉంటుంది. ఆ ఉమ్ము సెక్రెషన్ తగ్గిపోవడం వల్ల నోరు ఎండిపోతుంది. దానివల్ల ఆహార పదార్థాలు తరచూ చిగుర్ల దగ్గర విరుక్కోవడం, తర్వాత నాలుక కూడా ఫుడ్ అంతా అతుక్కోవడం, దీనివల్ల నోటి దుర్వాసన, చిగుర్ల వ్యాధులు ఎక్కువ రావడం జరుగుతుంటుంది. నోట్లో కూడా ల్యూబ్రికెంట్ సలైవా, అంటే మనకి నవిలేదానికి, మన ఫుడ్ ఈజీగా మూవ్ అయ్యేదానికి అన్నిటికీ ఈ సలైవా అనేది సలైవరీ గ్లాండ్స్ అనే వాటి వల్ల సెక్రెట్ చేయబడుతుంది. దానివల్ల ఉత్పత్తి చేయబడుతుంది. చాలామందికి ఒక వయసు దాటిన తర్వాత సలైవరీ సెక్రెషన్ తగ్గుతుంది. తర్వాత కొద్దిమందికి వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల సలైవరీ సెక్రెషన్ తగ్గుతుంది. కొంతమందికి కొన్ని రకాల మందులు వాడడం వల్ల, అంటే చాలామంది బీపీ మందులు వాడుతుంటారు, షుగర్ మందులు వాడుతుంటారు, అలాగే న్యూరాలజీ, డిప్రెషన్ సంబంధించిన మందులు వాడుతుంటారు, తర్వాత పార్కిన్సన్ సంబంధించిన మందులు వాడుతుంటారు. ఇలాంటి వాటి వల్ల ఈ సలైవేషన్ తగ్గిపోవడం జరుగుతుంది. కొంత పర్సెంట్ ఎక్కువగా మెడికలీ కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో ఉంటుంది. మెడికలీ కాంప్రమైజ్డ్ అంటే హైపర్ టెన్షను, తర్వాత కిడ్నీకి సంబంధించిన డిజార్డర్స్, న్యూరాలజీ డిజార్డర్స్, తర్వాత ఎస్పెషలీ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఈ సలైవేషన్ ఎక్కువ శాతం మందికి బాగా నోరంతా డ్రై అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ప్రధానంగా ప్రభావితం చూపబడే ఏరియాస్ నోట్లో టీత్ అండ్ గమ్స్. డయాబెటీస్, బీపీ ఉన్న రోగుల్లో నోరు ఎండిపోతూ ఉంటుంది. ఇది మొదలైందంటే డయాబెటీస్ లాంటి వ్యాధులు ఏమన్నా సోకా ఏమో ఒకసారి పరీక్ష చేయించుకుంటే మేలు. రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా ఉండడం వల్ల నోటిలో తడి ఆరిపోవడం, నోటి మూలల్లో మంటగా ఉండడం, చిగుళ్లు మంట పెట్టుట లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా నోరు పొడిబారడం దీర్ఘకాలం పాటు కొనసాగితే అది నోటిలోని మృదు కణజాలం దెబ్బతినేలా చేస్తుంది. దానివల్ల దంతక్షయం, పంటి నొప్పి లాంటి సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్య కాస్త వయసు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఇది మరికాస్త ఎక్కువగా కనిపిస్తోంది. దీనివల్ల మాట్లాడడంలో ఇబ్బంది, మింగలేకపోవడం, గొంతు బొంగురుపోవడం, ముక్కు పొడిబారడం లాంటి ఇతర సమస్యలు కూడా రావచ్చు. ఈ నోరు ఎండిపోవడాన్ని ఎలా నివారించుకోవచ్చు అనేది తీసుకుంటే, మనం ఎక్కువ వాటర్ తీసుకోవడం. చాలామంది అసలు వాటర్ తీసుకోవడం చాలా అవసరమైతే తప్పితే వాటర్ తీసుకోరు. సో వాటర్ ఎక్కువగా తీసుకోవడం, అదేవిధంగా వైటమిన్ సప్లిమెంట్ ఫుడ్, అంటే ఎక్కువగా వైటమిన్ సప్లిమెంట్ ఫుడ్ అంటే అన్ని రకాల క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, B12 అన్ని రకాల సమతుల్యమైన ఆహారం. ఎక్కువ మంది డైటింగ్ చేయడం వల్ల కొంత బాడీతో పాటు ఒక వయసు దాటిన తర్వాత సలైవరీ సెక్రెషన్ పైన కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. సిట్రిక్ సంబంధించిన ఉత్పత్తులు, అంటే సిట్రిక్ యాసిడ్ అంటే మనకి ఉసిరికాయ ఇలాంటి పుల్లగా ఉండే వాటి వల్ల అవి నోట్లో పెడితే సలైవేషన్ పెరుగుతుంది. అలోవెరాకి సంబంధించిన జెల్స్ కొన్ని అవైలబుల్ ఉన్నాయి. వాటిని అప్లై చేసినప్పుడు ఎక్కడెక్కడ
ఉన్నాయో అక్కడ నోట్లో కొన్ని భాగాల్లో నాలుగు కింద కొన్ని చోట్ల అప్లై చేసినప్పుడు కొంతవరకు సెలైవేషన్ పెరుగుతుంది. అదేవిధంగా చూయింగ్ గమ్, షుగర్లెస్ చూయింగ్ గమ్స్ ఉన్నాయి, వాటిని చూ చేసినప్పుడు కూడా కొంత సెలైవేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ డ్రై మౌత్కి మందులు కూడా ఉపయోగం ఉంటుందండి. కొన్ని విషయాల్లో మందులు వాడే సాలిట్రాన్ అని కొన్ని రకాల మందులు ఈ సెలైవేషన్ పెంచుతాయి. బేసికల్గా ఈ సెలైవరీ గ్లాండ్స్ కానీ సివియర్గా ఎఫెక్ట్ అయినప్పుడు సెలైవరీ గ్లాండ్స్కి సంబంధించిన చికిత్స చేయాలి. సో ఇవి చేసుకోవడం వల్ల ఈ డ్రై మౌత్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ అరికట్టుకోవచ్చు. దీనికి ప్రధానంగా కేర్ తీసుకోవాల్సింది ఉదయం రాత్రి బ్రష్ చేయడం, ఆ బ్రషింగ్ టెక్నిక్ కూడా ప్రాపర్గా చేసుకోవడం, పై పళ్ళు కిందకి కింద పళ్ళు పైకి చేసుకోవడం. రెండోది ఫ్లాసింగ్ అని చేసుకోవాలి. తర్వాత 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా స్కేలింగ్ అనేది తప్పనిసరి. చాలామంది ఇప్పటికీ స్కేలింగ్ చేసుకుంటే పళ్ళు అరిగిపోతాయి అనే ఫీలింగ్లో ఉంటారు. స్కేలింగ్ అనేది ఒక టైటానియం టిప్తో చేస్తారు. ఒక గంట సేపు మీ గోరు పైన పెట్టి చేసినా కానీ గోరు కూడా అరగదు. సో తప్పనిసరిగా స్కేలింగ్ చేసుకోవడం, ప్రాబ్లం ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ ఉంటే చిగుర్లకు సంబంధించిన లేజర్ ట్రీట్మెంట్ కానీ గమ్ సర్జరీ కానీ చేసుకోవాలి. టెన్షన్లో ఉన్నప్పుడు, శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు నోరు పొడిబారడం అన్న సమస్య ఎదురుకావడం సర్వసాధారణం. అయితే దీర్ఘకాలం పాటు ఇలా నోరు పొడిబారినట్లుగా ఉంటే మాత్రం తప్పనిసరిగా దంత వైద్యులను సంప్రదించాలి. ఇక సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు చక్కెర లేని గమ్స్, చక్కెర రహిత మింట్ లాంటి వాటిని నములుతూ ఉండడం వల్ల నోటిలో తగినంత లాలాజలం ఊరుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఒక చిన్న గుటక వేస్తూ మంచినీళ్లు తాగడం కూడా మేలు చేస్తుంది. నోరు పొడిబారిపోయేవారు కాఫీ, కూల్ డ్రింక్స్ వంటి కెఫిన్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ లాంటివి పూర్తిగా మానేయాలి. ఇలా చేస్తుండడం వల్ల నోరు పొడిబారే సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.